వాళ్ళు చేసే అవమానాన్ని వాళ్ళు మొహం మీద ఉమ్మి వేసినా కానీ, ఏమండి, వాళ్ళు ఎంత చేసినా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగ వీరిని క్షమించమని చేయగలిగిన ప్రార్థనకి పునాది ఎక్కడ పడింది? ఈ సమస్యలన్నింటినీ జయించడానికి పునాది ఎక్కడ పడింది? గెత్సేమనే వనంలో చేసిన ప్రార్థన శిలువ శ్రమలన్నింటినీ భరించడానికి పునాదిగా మారింది. హల్లెలూయా. ఈరోజు ఎన్ని బాధలైనా కష్టాలైనా మనం ఎదుర్కోవాలంటే ప్రార్థనతోనే ఏం చేయగలమండి? మనం ఎదుర్కోగలము. హల్లెలూయా. ఎదుర్కొనేది ప్రార్థనతోనే, జయించేది కూడా ప్రార్థనతోనే. అందుకనే ప్రియమైన దేవుని సంగమ, నీవేదో నామకార్థంగా ఆచారబద్ధంగా ఆదివారం మందిరంలో చేసే ప్రార్థన చాలదు. నీ సమస్య మీద పూర్తిగా విజయం సాధించాలంటే దేవునితో ఏకాంతంగా ఏం చేయడం నేర్చుకోవాలి? ప్రార్థించడం నేర్చుకోవాలి. నువ్వు మనసు విప్పడం నేర్చుకో, నీ హృదయాన్ని కుమ్మరించడం నేర్చుకో, నీ బాధని, నీకున్న వేదనని ప్రభుతో చెప్పడం అలవాటు చేసుకో. అప్పుడే నీ ఏకాంత ప్రార్థన నీ ఆత్మకు సంబంధించింది కనుక అద్భుతమైన కార్యము నీ అంతరంగంలో జరగడానికి అది కార్య సాధనంగా మారుతుందని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.